గుడ్ ఈవినింగ్. మనం ఈ ప్రపంచ పర్యావరణ దినాన్ని స్మాల్ గద్యము, పద్యము లేదా పాట అనుకున్నా పర్వాలేదు, మిత్రులందరికీ కూడా మనం ఒక ప్రదేశం వెళ్ళాలనే ఉద్దేశంతో సింపుల్గా చెప్పడం జరుగుతుంది. పర్యావరణ ప్రేమికులారా కదలి రండి, జూన్ 1 నుంచి జూలై 12 వరకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన పద్ధతిలో కార్యక్రమాలు చేస్తున్నది. దాంట్లో అందరూ కూడా పాల్గొనండి పిలుపునిస్తూ ఉన్నాం. ఫస్ట్ అవేర్నెస్ చేస్తారు. చెట్లను నాటించే ప్రయత్నం చేయండి, చెట్లకు నీళ్లు పోయండి, పెంచండి. అదేవిధంగా ఇంకుడు గుంతలను అభివృద్ధి చేసి ఈ పొల్యూషన్ రాకుండా కాపాడండి. కాలం చెల్లిన వాహనములను హైదరాబాదులో జంట నగరాల్లో తీసేపించండి. అదేవిధంగా పురాతనమైనటువంటి వెహికల్లకు గ్రీస్ పెట్టి మామూలుగా సౌండ్ రాకుండా, పొగ రాకుండా చూడవలసిన ప్రేమికులారా, మీరందరూ ఆ విధంగా చేస్తారని, ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే నమ్ముకొని ప్రయాణాలు చేస్తారని అదేవిధంగా ప్రతిజ్ఞ చేయండి. పర్యావరణంకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కలకాలం జీవించేదానికి, ఏ జబ్బు ఏది రాకుండా జీవించే అవకాశాన్ని కల్పించాలని, ప్లాస్టిక్ను వాడకుండా, ఈ యొక్క ప్లాస్టిక్ సంచులు కాకుండా ఇవన్నీ కూడా వాడకుండా చేతి సంచులను తీసుకెళ్ళి మనము ఏదైతే పర్యావరణకు ప్రాబ్లం లేకుండా ఉంటుందో అవన్నీ కూడా చేయాలి. అదేవిధంగా హాస్పిటల్లో కూడా సపరేట్ చేసినప్పుడు తడి చెత్త, పొడి చెత్త సపరేట్ చేసి ఆ యొక్క ప్లాంట్లకు పంపించవలసిన ధర్మం కూడా హాస్పిటల్ మీద ఉంటుంది. ఇవన్నీ కూడా చూడవలసిన మాత్రం ఎన్జిఓల మిత్రుల మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అవేర్నెస్ చేస్తారని, ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేసే కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ, మనం ఇది ఒక పాట రూపంలో రాపియాలని, అదేవిధంగా ఇదే మ్యాటర్ను మనం చేపేయాలని కూడా కోరుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ.